ఇంకాసేపట్లో మీ మామ వస్తాడ్రా. వచ్చి ఏం చెప్తారో ఏంటో, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అన్నయ్య వచ్చారు. రా అన్నయ్య. రండి మావయ్య. అన్నయ్య, ఉదయంతో మాలతితో మాట్లాడావా? మాట్లాడి వాళ్ళకి ఎలాగో నచ్చ చెప్పాలే, అంతకుమించి నన్నేం అడక్కు. తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమన్నారు? వాళ్ళ ఇంట్లో మాట్లాడానన్నయ్య, కానీ అది మా కూతురే కాదు, మేము చేతులు కడిగేసుకున్నాం. దానికి మాకు ఏ సంబంధం లేదు. ఇకపైన మాకు ఫోన్ చెయ్యొద్దు, మీరే చూసుకోండి అని చెప్పారు. తర్వాత నేను మాట్లాడలేదన్నయ్య. ఒక బిడ్డ ఏర్పడితే ఎలాగూ వాళ్లే వచ్చి మాట్లాడతారు. నేను సరే కానీ అని వదిలేశాను. సరే అన్నయ్య, నువ్వే ఒక మంచి రోజు చూసి చెప్పాలి. ఆహా, మనం అనుకున్నట్టుగానే అంతా మనకు అనుకూలంగానే ఉంది. వదిలిపెట్టకూడదు. దీంతోనే నేను వీళ్ళిద్దరిని విడదీస్తాను. దీన్ని తరివేసి నా కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేస్తాను. వీడిని వదిలేస్తే వీడికన్నా మంచెలుడు మనకు దొరకడు. అన్నయ్య, ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏదైనా చెప్పన్నయ్యా. అది కాదమ్మా, నువ్వు వెళ్ళి క్యాలెండర్ తీసుకురా. సరే అన్నయ్య. జాతకాన్ని బాగా చూశాను. వీళ్ళు పెళ్లి చేసుకున్న టైంని, ఈ అమ్మాయి రాశి నక్షత్రాన్ని బట్టి శాంతి ముహూర్తానికి ఏర్పాటు చేసుకోవచ్చు. సరే రాజా, నువ్వు ఈ అమ్మాయి మెడలో ఏ టైంలో తాళి కట్టావు? మావయ్య, అది పొద్దున్న 11:30కి. 11:30కా? ఏమ్మా, నీ పేరు, రాశి, నక్షత్రం ఇవన్నీ చెప్పు. పేరు రాణి, మిథున రాశి, పునర్వసు నక్షత్రం, 3వ భాగం. పునర్వసు. అన్నయ్య, ఏమైంది? సంకోచించకుండా చెప్పన్నయ్య. ఇలా చూడు ఈశ్వరి, మన రాజా జాతకాన్ని, అమ్మాయి పేరు, రాశి, నక్షత్రాన్ని, వీటన్నిటినీ కలిపి చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంకేంటన్నయ్యా, మంచి సమయం చూసి ఇద్దరిని ఒకటి చేయొచ్చు కదా. లేదు, సమస్య అక్కడే ఉంది. నాకు అర్థం కావట్లేదు మామయ్య. రేయ్, పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం కదా, కాస్త ప్రశాంతంగా ఉండు. అన్నయ్య, ఇప్పుడే కదా జాతకం బాగుందన్నో, ఇంతలో ఏమైంది? జాతకాలు బాగానే ఉన్నాయి, కానీ రాజా పెళ్లి చేసుకున్న సమయం, ఆ అమ్మాయి రాశి నక్షత్రం కలిసిన టైము చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఇప్పుడు దానికేం చెయ్యాలి? ఏదైనా పరిహారం చేస్తే శాంతి ముహూర్తానికి ఏర్పాటు చేయొచ్చా? పరిహార పూజలు లాంటివి చెయ్యొచ్చు, కానీ దానికి వీళ్ళు 41 రోజులు విడిగా ఉండాలే. 41 రోజులు? ఏంటి అన్నయ్య ఇలా అంటున్నారు? ఏంటి, అందరికి కంగారుగా ఉందా? ఉండాలి. నాకొచ్చే కోపానికి సంవత్సరాల తరబడి మీకు పర్సనల్ జరగకుండా చూడొచ్చు, కానీ అన్ని రోజులు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తరమకపోతే నా కూతురు ఇక్కడికి వచ్చి ఉండలేదు. ఈ 41 రోజులు నేను మీ ఇద్దరిని విడదీసి నా కూతుర్ని ఇంట్లోకి రప్పిస్తాను.
ఏంటి విని అందరూ సైలెంట్గా ఉన్నారు? అది కాదన్నయ్య, హఠాత్తుగా 41 రోజులు విడిగా ఉండాలంటున్నారే, ఏం చేయాలో అర్థం కావటం లేదు. సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే మేం చేస్తాం. ఉమ్, అది ఎలాంటి పరిహారం, ఏం పూజ చేయాలో చెప్తే మేం చేస్తాం. అదేం లేదు ఈశ్వరి. ఈ 41 రోజులు రాణి రోజు దీపం పెట్టి దేవుణ్ణి పూజించాలి. 41 రోజులు వీళ్ళు విడిగా ఉండి పరిహారం పూర్తి చేస్తే వీళ్ళ దోషం తొలగి సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత వీళ్ళకి శాంతి ముహూర్తం పెట్టొచ్చు. సరే అన్నయ్య, 41 రోజు మీరు చెప్పినట్టుగానే మేం చేస్తాం. అవునన్నయ్య, నువ్వు పూజ చెయ్యాలన్నావు కదా, అది ఎలా చెయ్యాలి? ఏం లేదు, అది రోజు నాలాగా జ్యోతిష్కం జాతకం చూసేవాళ్ళు ఇంట్లో ఉండి చెయ్యాలి. అలాగా? ఉమ్, కొంచెం పెద్ద మనసు చేసుకొని 41 రోజులు ఇక్కడే ఉండి నువ్వే చెయ్యన్నయ్యా. ఆ? సరే, ఇలా చూడండి, నేను చెప్పేది 41 రోజులు మీ ఇద్దరు కరెక్ట్గా చేయాలి. చేస్తారు కదా? అయితే నేను పూజ తప్పకుండా చేస్తాను. ఇలా చూడండి, తల ఆడిస్తే సరిపోదు. ఆయన చెప్పినట్టుగా మీరిద్దరూ శుభ్రంగా ఉండి పూజా పరిహారం చేస్తేనే మీరిద్దరూ ఒకటవ్వగలరు. అప్పుడే 2 కుటుంబాలు ఒకటవ్వగలవు. రాణి కూడా తన కుటుంబంతో చేరగలదు. సరే అమ్మా. సరే అత్తయ్య, మేము చేస్తాం. మీరేంటి చేసేది? ఇక మీదట నేనేం చేస్తానో మీరు చూడండి. ఏంటమ్మా, కర్పూరం ఆరిపోయింది? శకునం ఏం బాగాలేదమ్మా. అయ్యో, నేను చెప్పినట్టు శుభ్రంగానే ఉన్నారుగా? ఏమైంది? కర్పూరం ఆరిపోయింది. అయ్యో, లేదు నాన్న, నేను అన్ని కరెక్ట్ గానే చేశాను. అయ్యో. గాలి వేస్తుంది కదా, అందుకే దీపం ఆరిపోయింది. ఏయ్, నువ్వు దేవుణ్ణి పూజించడమే సమస్య. హారతి కొండెక్కిపోయింది చూడు. గాలి కొడుతుంది, గీలి కొడుతుందని కథ చెప్తున్నా. వెళ్ళు, వెళ్ళి మళ్ళీ పూజ చెయ్యి. అమ్మా. వెళ్ళు. వెళ్ళమ్మా. అన్నయ్య, మొదటి రోజే ఇలా జరిగింది, అనర్థం జరుగుతుందా? ఆహా, మొదటి రోజు కాబట్టి సమస్య ఏమీ లేదు. కానీ రోజు ఇలాగే తప్పుగా జరిగిందంటే ఖచ్చితంగా పూజ పరిహారం ఏదీ ఫలించదు. తర్వాత నేను ఇంత కష్టపడిన దానికి ఫలితం ఉండదు. సరే, నువ్వు కూర్చో అన్నయ్య. ఇదిగో కాఫీ ఆరిపోయింది, వేడిగా తీసుకురా. ఇలా ఇవ్వు. కూర్చోరా. ఉమ్. ఏం చేస్తుంది ఎంతసేపు? హలో, వినిపిస్తుందా? ఇలా చూడవే, ఈరోజు మొదటి రోజే ఒక విషయం మనకు అనుకూలంగా జరిగింది. ఇక ఒక్కొక్క రోజు నేను చేసే విషయం వల్ల వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవాలి. ఆ అమ్మాయి రాణిని ఆ రాజా నుండి విడదీసి మన మాలతిని వాడికి ఇచ్చి ఊరంతా తెలిసేలా పెళ్లి చేస్తానని నీకు మాట ఇచ్చాను కదా, దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. ఇలా చూడవే, మన అమ్మాయిని ఏడిపించి వీడు ఒక్క నిమిషం కూడా సంతోషంగా ఉండకూడదు. నేను చూసుకుంటాను, సరేనా? ఏ రాణి, ఏ రాణి, సరే, ఇలా రా. ఎవరు వస్తున్నట్టుగా ఉంది, నేను తర్వాత మాట్లాడతాను.